కీటాక్స్ ప్రస్తావించిన ఈక్వేషన్ని లాజిక్ని ఇప్పుడు ఉత్తరాదిలో పార్టీలు ప్రత్యేకంగా చెప్తున్నాయి. అబ్జర్వ్ చేశారా మీరు? ఏం చెప్పింది కీటాక్స్? మనం ఏం మాట్లాడుకున్నాం? అంపైరు మ్యాచ్ ఆడుతున్న ఒక టీము కలిసిపోయారు అనుకోండి, మరో టీము ప్రత్యర్థులు గెలవడం సాధ్యమేనా? చూశారు కదా, అంపైరే గనక అవతల సైడ్ వైపు మొగ్గితే ఏం చేయాలి అనే కాంబినేషన్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సరిగ్గా తేజస్వి యాదవ్ చూడండి, బెంగాల్లో అదే జరిగింది, బీహార్ లాగే అంపైర్ ని బీజేపీ కొనేసింది అంటూ ఉన్నారు. చూసారా? అంటే కీటాక్స్ చెప్పిన లాజిక్ ఎంత రిలవెంట్ దేశవ్యాప్తంగా అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమైనా ఉంటుందా? ఇక అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ప్రత్యేకంగా మమత ఇంటికెళ్ళి ఓదార్చడం చూస్తూ ఉంటే బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ ఏ స్థాయిలో ఎలైన్ కాబోతున్నాయి 2029కి ముందు అనే సమీకరణ ఈక్వేషన్ మన కళ్ళ ముందు కనబడుతోంది కదా. అవునా? అంటే విపక్షాలన్నీ ఇప్పుడు చేయి కలిపి నెవర్ బిఫోర్ ఫైట్ కి రెడీ అవుతున్నాయి అనమాట. ఇంతకీ కీటాక్స్ చెప్పిన ఈక్వేషన్ తరహాలో ఉత్తరాది పార్టీలు కూడా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? కామెంట్ చేయండి, మాట్లాడదాం. ఎంత ప్రాక్టికల్ గా ఉన్నాము అనేది ఇలాంటి సందర్భాల్లోనే కదా తెలిసేది.